హాయ్ అండి, ఈరోజు వీడియోలో హైదరాబాద్లో బండి మీద అమ్మే పునుగులు వేస్తున్నాను. దానితో పాటు ఇచ్చే చట్నీ కూడా చేస్తున్నాను. సేమ్ ఇవి ఈ పునుగులు బండి మీద అమ్మే పునుగుల్లాగే ఉంటాయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి. ఈవినింగ్ టైంలో మీరు కూడా ఇలాంటి స్ట్రీట్ ఫుడ్ని ఇంట్లోనే చేయాలి అంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇలాంటి రియల్ స్ట్రీట్ ఫుడ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ పునుగుల రెసిపీ కోసం ముందుగా 1 కప్పు మైదా తీసుకోవాలి. అలాగే ఇడ్లీ పిండి తీసుకోవాలండి. 3 కప్పుల ఇడ్లీ పిండిని కూడా తీసుకోవాలి. ఇవి ఎగ్జాక్ట్ కొలతలండి. ఇడ్లీ బ్యాటర్ని 3 కప్పులు తీసుకోవాలి. ఇలా చేసుకుంటే ఏంటంటే పునుగులు లోపల సాఫ్ట్గా పైన క్రంచీగా సూపర్గా ఉంటాయి. ఈ పునుగులకి దోశ పిండి అయితే అంత బాగుండదండి, ఇడ్లీ పిండే బాగుంటుంది. అలాగే 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ముందు అలాగే ఇడ్లీ పిండిలో కొంచెం సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం బేకింగ్ సోడా వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇందులో ఏంటంటే మీకు ఇష్టమైనవి వేసుకోవచ్చండి. ఉల్లిపాయలు కానీ పచ్చిమిర్చి కొత్తిమీర అలాంటివి వేసుకోవచ్చు. బండి మీద ఇలాంటివి ఏమి వేయరు కాబట్టి నేను అలాగే వేస్తున్నానండి. ఇలా కలుపుకున్న వెంటనే మనం ఆయిల్లో వేసేసుకోవచ్చండి. మ్యారినేట్ చేయాల్సిన అవసరం లేదు. ఆయిల్లో కొంచెం పిండి వేసుకుంటే ఇలా పైకి రావాలండి. అప్పుడు పునుగులు బాగా క్రిస్పీగా వస్తాయి. ఆయిల్ హీట్ అయిందని అర్థం అనమాట. చాలా బాగా వస్తాయి. పునుగుల్ని ఈ వీడియోలో చూపించే విధంగా వేసుకుంటే రౌండ్ షేప్లో వస్తాయండి. ఇలా రాని వాళ్ళు నార్మల్గా కూడా వేసుకోవచ్చు, బాగానే వస్తాయి. టేస్ట్ అయితే మాత్రం అదే టేస్ట్ అయితే వస్తుందండి. బండి మీద తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఈ పునుగులన్నీ వేసుకున్నాక మనం జాలి గరిటతో పైన ఇలా అనుకుంటే ఈవెన్గా ఫ్రై అవుతాయండి. అన్నీ కూడా ఒకే కలర్లో వస్తాయన్నమాట. చూడండి, ఇవి ఫ్రై అయిపోయినాయి, కలర్ అయితే వచ్చేసాయి కాబట్టి వీటిని తీసేసుకొని ప్లేట్లో వేసుకుందాం. అలాగే మనం రెండో వాయి కూడా వేసుకోవాలి. మీకు కావాలనుకుంటే ఇడ్లీ బ్యాటర్ 3 కప్పులకి 1.5 కప్పు మైదా కూడా వేసుకోవచ్చండి, బాగుంటాయి పునుగులు. చూడండి, ఈ వీడియోలో చూపించే విధంగా చేతిని ఇలా పెట్టి వేసుకుంటే పునుగులు రౌండ్ షేప్లో వస్తాయి. ఇలాగే ఇదే ప్రాసెస్లో పునుగులు మొత్తం వేసేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఈ పునుగుల కోసం నేను బండి మీద అమ్మే పల్లి చట్నీ చేస్తున్నానండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. దీనికోసం నేను అదే కడాయిలో 1/2 కప్పు వరకు పల్లీలను వేసుకున్నాను. అలాగే 2 స్పూన్ల శనగపప్పును కూడా వేసుకుని బాగా ఫ్రై చేయాలండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. మీ కారానికి సరిపడా పచ్చిమిర్చిని వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయితే సరిపోతుందండి. పచ్చిమిర్చి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 టమాటోస్ని కూడా వేసుకున్నాను. ఇవి బాగా సాఫ్ట్ అయిపోవాల్సిన అవసరం లేదండి, కొంచెం మగ్గినా చాలు, టేస్ట్ అయితే బాగుంటుంది. అలాగే ఇందులో 2 కప్పుల పుట్నాల పప్పును వేసుకోవాలి. పుట్నాల పప్పు వేసిన తర్వాత ఎక్కువ ఫ్రై చేయొద్దండి. అలా 1 నిమిషం అలా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది. ఆ హీట్కి అది ఫ్రై అయిపోతాయి అన్నమాట. టమాటా కూడా బాగానే కుక్ అయిపోతాయండి. ఇవి మరీ సాఫ్ట్గా కుక్ చేయాల్సిన అవసరం లేదు, ఇలా కుక్ అయితే సరిపోతుంది. చూసారు కదా, వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకుని 1 స్పూన్ సాల్ట్ అలాగే తగినంత వాటర్ కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. వాటర్ మీకు ఇష్టమైన వాటర్ని కలుపుకోండి. ఇలా అయితే నేను ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది నాకు. మరి నేను ఫైన్ పేస్ట్ చేసుకోలేదండి, కొంచెం బరకగానే ఉంది చట్నీ అయితే. ఇలా ఉంటే ఏంటంటే టేస్ట్ బాగుంటుందన్నమాట. మరీ మెత్తగా అయిపోతే అంత బాగుండదు. లాస్ట్లో నేను పోపు వేసుకుంటున్నానండి. ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకుని పోపు వేసుకుంటున్నాను. ఇలా వేసుకుంటే సరిపోతుందండి, టేస్ట్ బాగుంటుంది. నేను పప్పులేమీ వేయను. అంతేనండి, మన చట్నీ రెడీ అయిపోయింది. పునుగుల్లోకి ఈ చట్నీ అయితే సూపర్గా ఉంటుంది. ఆల్రెడీ నేను ముందే చేసిన అల్లం పచ్చడి కూడా ఉందండి. మన ఛానల్లో అల్లం చట్నీ కూడా చేసి పెట్టానండి. యాజ్ ఇట్ ఈజ్ హోటల్ స్టైల్లో ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ జింజర్ చట్నీ అయితే సేమ్ ఆంధ్ర స్టైల్లో ఉంటుందండి, సూపర్గా ఉంటుంది.
ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఛానల్లో ఐకార్డ్స్లో ఇస్తాను. అలాగే పండుమిర్చి పచ్చడి కూడా చేశానండి. అది కూడా చాలా బాగుంటుంది. కొంచెం బెల్లం వేసి చేసుకుంటే ఈ టిఫిన్స్లోకి అయితే సూపర్గా ఉంటుంది. ఒకసారి అది కూడా ఐకార్డ్స్లో ఇస్తాను, అక్కడ చూడండి. ఇలాంటి మంచి స్ట్రీట్ స్టైల్ ఫుడ్ కోసం అలాగే మంచి మంచి ట్రెడిషనల్ రెసిపీస్ కోసం ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. లైక్ చేసి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి పంపించండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.